ఏలూరు కలెక్టరేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మిచోంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆంక్షలు సడలించి తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, జనసేన, కాంగ్రెస్, రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. రంగు మారిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని ఆదుకోవాలి. నష్టమైన రైతాంగాన్ని, తుఫాన్ వల్ల నష్టమైన రైతాంగాన్ని ఇవ్వాలి. కౌలు రైతులకే నష్టపరిహారం నివారించాలి. రైతాంగ ఆత్మహత్యలను కౌలు రైతాంగం పట్ల నిర్లక్ష్య వైఖరి, రైతాంగం నిబంధనలు, కొనుగోలు నిబంధనలు, ఎన్యూమరేషన్ నిబంధనలు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని చెల్లించాలి. నష్టపరిహారం వెంటనే. డేగా ప్రభాకర్, రైతు సంఘ రాష్ట్ర నాయకుడు. ఈరోజు తుఫాన్ వచ్చి 3 రోజులు వర్షాలు పడిపోతే పంటలు 10 రోజులు కుళ్ళిపోతూ ఉన్నాయి. కొయ్యినయేమో మోకాళ్ళలోతు నీళ్లలో మునిగిపోయి కుళ్ళిపోతూ ఉన్నాయి. కోసినయేమో తెప్పలుగా తేలిపోతూ ఉన్నాయి పనులన్నీ కూడా. అంటే దీనికి అంతటికీ కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం పంటలకి సంబంధించి ఎక్కడైతే పంట కాలువలు ఉన్నాయో వాటిని సక్రమంగా బాగు చేయని కారణంగా వర్షం పడ్డ నీరు కిందకి పోవడానికి అవకాశం లేక మళల్లో నిలబడిపోయిన కారణంగా ఈ పంటలన్నీ కూడా కుళ్ళిపోవడానికి, నాశనం అయిపోవడానికి ఎక్కువ కారణమైంది. తక్షణం రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిలపక్ష రైతు సంఘాలు, రాజకీయ పక్షాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం ఏమంటే ఇవాళ ఎన్యూమరేషన్ అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కేవలం వరికి సంబంధించే చేస్తామన్నారు తప్ప వాళ్ళు ఉద్యానవన పంటలు కానీ, కమర్షియల్ క్రాప్స్ కానీ ఏమీ కూడా చేయడం లేదు. తక్షణం వాటిని కూడా నిబంధనలను సడలించి ఎన్యూమరేషన్ చేయడం ద్వారా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలి అందరికీ అని చెప్పేసి డిమాండ్ చేస్తాం. పరిహారం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన నివేదికలు ఇవ్వకోకుండా వీళ్ళు మాత్రమే చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పంటల బీమా పథకానికి సంబంధించి ఈ రాష్ట్రం మొత్తం మీద 16 ఎకరాల చిల్లరి మాత్రమే పంట సాగు జరిగిందని చెప్పేసి నివేదిక ఇచ్చారు. అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏమీ ఉండదు. ఈ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి నష్టం జరిగితే ముఖ్యమంత్రి ఎక్కడా కూడా హెలికాప్టర్లో తిరగడం తప్ప మామూలుగా చూడలేదు. అంటే ఎద్దేమో గట్టు మీద నడుస్తూ ఉంటే దూడ నేల మీద ఉంటుందా అన్నట్టుగా వీళ్ళకి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా కూడా పరిశీలన చేసి పూర్తిగా నష్టం జరిగిందని ప్రభుత్వానికి చెప్పి రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము అఖిల పక్షాల తరఫున కోరుతూ, చెప్తూ, ఖండిస్తూ తక్షణం వారిని సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తుఫాన్ వర్షాలు ముంచెత్తి మరి రైతు నోటికి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ విపత్తుని జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. మొత్తం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి. అలాగే వరి తడిచి మొక్క మొలిచినటువంటి వరి, తేమ ఉన్నటువంటి వరిని నిబంధనలు సడలించి ప్రభుత్వం సేకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పంటల యొక్క డిస్క్రిమినేషన్ లేకుండా అన్ని రకాల పంటల్లో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క అఖిలపక్షం ద్వారా జరుగుతున్నటువంటి పోరాటాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము బలపరుస్తాం. దేశం, రాష్ట్రం మనది. అలాంటి వ్యవసాయం ఈ రోజున కుంటుపడుతుంటే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తుగా ఎత్తినట్టు ఉండటం అనేది మరి సిగ్గుచేటు. ఈ రోజున రోడ్డు ఎక్కుతున్నాడు మన రైతు, అలాగే ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఇలాగ ధర్నాలు ప్రకటిస్తున్నామంటే కనుక అది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే. ఈ రోజున తుఫాన్ల వల్ల, లేకపోతే వర్షాల వల్ల, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల కన్నా ఈ రోజున ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతు ఎక్కువగా నష్టపోతున్నాడు. మరి అలాంటి రైతుని ఆదుకోవాలి. అలాంటి రైతుకి నిబంధనలు కానీ, ఆంక్షలు కానీ కరెక్ట్ కాదు. అన్నం పెట్టే రైతుకి మరి ఈ రోజున తడిసిన ధాన్యం అని, మొలకెత్తిన ఇత్తనం అని ఇలాగా వాళ్ళకి సకాలంలో కనీసం సంచులు కూడా సరఫరా చేయాలి
చెల్లించాలని నిబంధనలు ఎందుకని చెప్తున్నాము. ఇదే ప్రతి సంవత్సరం కూడా ఈ అకాల వర్షాల వల్ల నష్టపోతుంటే ఆ నష్టాన్ని మేము మాట్లాడుతున్నామే కానీ ప్రభుత్వాలు ఎందుకు దీని మీద నూతన విధానాలతోటి తీసుకుని వచ్చి మరి వారికి పరిష్కార మార్గం చూపట్లేదు రైతుకనని చెప్పేసి కూడా ఈ రోజున జనసేన పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా అన్నం పెట్టే రైతుకి నూతన విధానాలతోటి ఇలాంటి నష్టపరిహారాలు కలిగించకుండా తుఫాన్ల బారిన పడకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ నిర్లక్ష్య వైఖరిని వెంటనే వెనుదరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అఖిలపక్ష ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ దగ్గర మిచాంగ్ తుఫాను రైతులు నష్టపోయినటువంటి పంట చేతికి వచ్చినటువంటి పంట నీట మునిగి కౌలు రైతులు చాలా దారుణమైనటువంటి నష్టానికి గురైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడినట్లుగా మరి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిద్రపోతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున అఖిలపక్ష ఆధ్వర్యంలో అన్ని పరిశీలన చేసి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే రైతాంగం నష్టపోయారో నష్టపరిహారాన్ని చెల్లిస్తూ మరి తడిసినటువంటి ధాన్యాన్ని మొలకెత్తినటువంటి ధాన్యాన్ని రంగుమారినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అదేవిధంగా మరి ఏదైతే పచ్చిమిర్చి కానివ్వండి, అరటి కానివ్వండి, మరి ఇంకా ఇతర పంటలు ఏమైనా కానీ అన్నింటినీ కూడా నష్టపరిహారాన్ని చెల్లించి వ్యవహారం చేయాలని చెప్పేసి అఖిలపక్షం ద్వారా డిమాండ్ చేస్తాం. ఒక పక్క కరువు, మొన్న వచ్చిన మిచాంగ్ తుఫానికి మిగిలిన పంటలన్నీ కూడా నాశనం అయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాశనం అయినాయి. ఏలూరు జిల్లా అయితే చాలా అన్ని మండలాల్లోనూ ఇంచుమించుగా పంట అనేది చేతి రాకుండా పోయిన రైతాంగానికి ఉద్యాన పంటలు కానివ్వండి, వరి ధాన్యం కానివ్వండి, అలాగే పూల మొక్కల కాడి నుంచి అన్నీ కూడా నాశనం అవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి ఈ తడి ధాన్యాన్ని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే రైతులకు ఇచ్చిన రుణాలు ఉన్నాయో మాఫీ చేయాలి. మాఫీ చేయడం ద్వారా మళ్ళీ పంటకు సాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు కూడా ఎన్యూమరేషన్ మొదలు పెట్టలేదు. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? వ్యవసాయ శాఖ వారిని కోరగా ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని చెప్తా ఉన్నారు. అంటే ఎన్యూమరేషన్ మొదలు పెట్టడానికి ఇంకా తాత్సర్యం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు సాయం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు ఎమర్జెన్సీగా విడుదల చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి. 80% రైతాంగం ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కౌలు రైతులే. ఒక 20% భూములు ఉన్న రైతులు ఉన్నారు. ఈ రైతులందరూ కూడా పూర్తిగా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టి మొత్తం పోయింది. కౌలు కూడా కట్టిన రైతులు ఉన్నారు, ఇందులో మొత్తం నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, ఆదుకోవాలి. నిబంధనలు సడలించి అన్ని పంటలకు సంబంధించి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.